మీకు ఇప్పుడు దీని లోపల ఎంత డస్ట్ బయటకు వస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చాలామంది చెక్ చేసుకోరు. బొటిక్స్‌లో ఇలాగనే క్లీన్ చేస్తారండి ఇండస్ట్రియల్ మిషన్స్ అన్నీ గూడా. అందుకే అక్కడ రిపేర్స్ అనేది ఎక్కువ రావు. మనకు ఆ విషయాలన్నీ తెలవదు గదా! నార్మల్‌గా ఆయిల్ యేసుకొని వదిలేసుకుంటాం. అలా టైట్‌గా లేకుండా ఉండాలి అంటే చిన్న ట్రిక్ చూపిస్తాను చూడండి ఇప్పుడు. ఈ క్లాత్‌ని ఇదిగోండి స్టార్టింగ్‌ని ఈ విధంగా సన్నగా చేసేసుకోండి. ఈ పైనుంచి ఇదిగోండి దీన్ని ఈ విధంగా కింది వైపునకి పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇలా పెట్టేసుకొని చిన్న స్క్రూ డ్రైవర్‌తో కిందకి నొక్కేసేయండి దీన్ని. ఒకవేళ మీరు కొత్త మెషిన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలా గేర్ సిస్టమ్‌ది తీసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెదర్ టైలర్స్. ఈరోజు వీడియోలో మన దగ్గర ఉన్న మెషిన్స్ మాటి మాటికి రిపేర్ రాకుండా ఏ విధంగా మనం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూద్దామండి. అదేవిధంగా మీరు గమనించండి, బొటిక్స్‌లో మిషన్స్ అనేది ఎక్కువ మటుకు మీ రిపేర్స్ అనేవి రావన్నమాట. ఎందుకు? ఈ బొటిక్స్‌లో మిషన్స్‌ని చాలా జాగ్రత్తగా వాళ్ళు చిన్న చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకుంటూ చేసుకుంటారండి. అందుకోసం బొటిక్స్‌లో మాక్సిమం మిషన్స్ అనేవి రిపేర్ రావన్నమాట. అదేవిధంగా మన దగ్గర ఉన్న మిషన్స్ కూడా రిపేర్స్ అసలు ఎందువల్ల వస్తాయి, రిపేర్స్ వచ్చే ఒక పర్టికులర్ ప్లేసెస్‌లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చూపిస్తాను. అదేవిధంగా మన దగ్గర చాలా వరకి జిగ్‌జాగ్ మిషన్ కూడా చాలా మంది దగ్గర ఉంటుంది. జిగ్‌జాగ్ మిషన్‌లోనే చిన్న సైజు మిషన్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా 95 T10 మిషన్స్ కూడా ఈ మధ్య చాలా మంది పెద్ద సైజు మిషన్సే వాడుతున్నారు. దీంతో పాటుగా కొత్తగా టైలరింగ్ స్టార్ట్ చేసే వాళ్ళైతే మాత్రం ఇండస్ట్రియల్ మిషన్స్ అనేది రెగ్యులర్‌గా యూజ్ చేస్తున్నారండి. ఇలా పెద్ద సైజు మిషన్ ఉన్నా సరే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని ఈ రిపేర్స్ అనేది రెగ్యులర్‌గా రాకుండా అవాయిడ్ చేసుకోవాలి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా టిప్స్ అనేవి ఉంటాయన్నమాట ఈ వీడియోలో. ఓకేనా? ఇప్పుడైతే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. చూడండి, ఫస్ట్ అయితే చాలా మంది దగ్గర ఈ మధ్య ఈ పెద్ద సైజు మిషన్స్ ఉంటున్నాయి కదా 95 T10, దీన్ని ఎలా మనం ఆయిలింగ్ వేసుకోవాలి, అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది చూద్దాం. అయితే చాలా మంది ఏం చేస్తారంటే ఈ మిషన్‌కి ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా, ఈ ఓపెన్ ఉన్న వైపున తర్వాత ఆయిల్ అని చెప్పి ఇక్కడ హోల్స్ ఇస్తారు కదా, ఈ హోల్స్ దగ్గర అదేవిధంగా ఇటువైపున కూడా ఈ ఓపెన్స్‌లో ఆయిల్ వేసేసుకొని దీన్ని నార్మల్‌గా పెట్టేసుకుంటారండి. ఈ ఇక్కడ వేసుకునే దాంతో పాటుగా ఇక్కడ ఫ్రంట్ ప్యానెల్ ఓపెన్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ సైడ్ ప్యానెల్ కూడా ఓపెన్ చేసుకొని మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకునే కంటే ముందు ఈ మిషన్‌ని క్లీన్ చేసుకుందాం. క్లీన్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఈ మిషన్‌ని తీసేసుకొని ఇక్కడ సైడ్‌కి పెట్టేసుకోవాలి. ఇలా మిషన్‌ని తీసేసి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత లోపల ఇదిగోండి బాబిన్ బుట్ట అని ఉంటుంది కదా, ఈ బుట్టాని మొత్తం కూడా తీసేసుకుందాం. తర్వాత ఒక కాటన్ క్లాత్ అనేది తీసుకోండి. నార్మల్‌గా మనం లైనింగ్ కట్ చేసుకున్నప్పుడు చిన్న ముక్కలు మిగులుతాయి కదా, ఈ కాటన్ క్లాత్ తీసేసుకొని ఒకసారి లోపల వైపు నుంచి నీట్‌గా క్లీన్ చేసుకుందాం. అయితే ఈ చిన్న చిన్న ప్లేసెస్ ఉంటాయండి. ఇదిగోండి ఈ కార్నర్ ఇక్కడ తిరుగుతుంది కదా, ఇలాంటి ప్లేసెస్‌లో ఏమవుతుందంటే సన్నగా దారాలు అనేది ఇరుక్కుపోతాయి అన్నమాట. అవి మనం చేత్తో లాగడం కూడా కుదరదు. అట్లాంటి వాటిని కూడా మనం ఎలా రిమూవ్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక మంచి క్లాత్ తీసుకొని నీట్‌గా క్లీన్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం కదా, చేసుకున్న తర్వాత చక్రాన్ని ఈ విధంగా ఒకసారి తిప్పినాము అంటే ఈ కింది వైపున భాగంలో ఎక్కడెక్కడైతే మూమెంట్ ఉంటుందో మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అయితే ఇలాంటి కొన్ని కార్నర్స్‌లో దారాలు అనేది ఇరుక్కుపోతాయండి. అవి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆయిల్ అయితే పర్ఫెక్ట్‌గా వేసుకుందాం. మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ మిషన్‌ని యథావిధిగా పెట్టేసుకొని సైడ్ ప్యానెల్, ఫ్రంట్ ప్యానెల్ ఓపెన్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ ప్యానెల్‌ని ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లాత్‌తోని. అదేవిధంగా ఇక్కడ ఇదిగోండి మనకి ఐటమ్స్ ఉన్న ప్రతి దగ్గర కూడా క్లాత్ అనేది పెట్టేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. చిన్న చిన్న దారాలు గానీ, దారాల నుంచి వచ్చే చిన్న లింట్ లాంటిది ఈ లోపల ఇరుక్కుపోతుందనమాట. అది చూసుకోకుండా మనం ఆయిల్ వేసుకున్నాం అనుకోండి, ఆ సన్నటి ప్లేసుల్లో ఆ లింట్ అనేది ఇరుక్కుపోతుంది. మిషన్ అనేది చాలా టైట్‌గా అయిపోతుందనమాట. ఇలా కాటన్ క్లాత్ పెట్టేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే, మనం చక్రాన్ని ఒకసారి ఈ విధంగా తిప్పాలి. ఇలా చిన్నగా తిప్పినాము అంటే ఎక్కడెక్కడైతే మూమెంట్ ఉందో మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఇదిగోండి ఇప్పుడు మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా మనం ఆయిల్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సైడ్ ప్యానల్ క్లోజ్ చేసుకొని ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేసుకుందాం. ఇలా ప్యానల్ ఓపెన్ చేసుకున్న తర్వాత దీంట్లో కూడా ఇదిగోండి క్లాత్ అనేది పెట్టేసుకొని నీట్‌గా క్లీన్ చేసుకుందాం. ఇలా నీట్‌గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే, ఈ చక్రాన్ని ఒక్కసారి ఈ విధంగా తిప్పినాము అంటే లోపల మొత్తం కూడా మూమెంట్ ఉంది కదా,
మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి. అయితే ఇదిగోండి ఈ చివరన తిరుగుతుంది కదా, ఇదిగోండి ఈ లోపల ఇక్కడ స్క్రూ కనబడుతుందిగా మీకు, ఈ స్క్రూ తిరిగే దగ్గర మాత్రం ఆయిల్ వేయొద్దు. ఎందుకు అంటే అక్కడ గ్రీజు ఫిల్ చేసి ఇస్తారు కాబట్టి అక్కడ ఆయిల్ వేస్తే ఈ చక్రం అనేది చాలా టైట్గా పట్టేస్తుందండి. ఇక్కడ మాత్రం ఆయిల్ వేయకుండా ఇటువైపున మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఆయిల్ అనేది వేసేసుకుందాం. అదే విధంగా మనకి ఇదిగోండి పైకి కిందికి అంటే రివర్స్ కుట్టు వేయడానికి ఇటువైపున చౌకీ ఉంటుంది కదా, ఈ చౌకీని కూడా ఇదిగోండి ఈ విధంగా ఒకసారి కదిలించుకుంటూ ఈ మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనకు ఆయిల్ అనేది కంప్లీట్గా వేసేసుకున్న తర్వాత ఈ పై వైపున ఆయిల్ వేసుకోవడం కోసం 2 హోల్స్ అనేది ఉంటాయి. ఈ హోల్స్ లోపల కూడా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఓకేనా, 1 లేదంటే 2 చుక్కల ఆయిల్ వేసేసుకోవాలి. అయితే ఇది డస్ట్ పడకుండా నేను చిన్నగా ఇలా అయస్కాంతంవి పెట్టేసిందండి. ఏంటంటే ఇక్కడ డస్ట్ పడినప్పుడు అక్కడ ఫామ్ అయిపోతుందని నేను క్లోజ్ చేసిన. ఈ విధంగా ఇలా మంచిగా మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ప్యానెల్ కూడా క్లోజ్ చేసేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా ప్యానెల్ మొత్తం ఫిట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బయట వైపున ఈ చక్రం మూమెంట్ ఉన్న దగ్గర ఒక చుక్క, అదే విధంగా మనకి ఇదిగోండి ఈ చౌకీ కింది కన్నప్పుడు ఈ భాగం ఉంటుంది కదా మిషన్కి హెడ్ దగ్గర, ఈ హెడ్ దగ్గర ఒక చుక్క ఆయిల్ అనేది వేసేసుకోవాలి. అదే విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ ఆల్రెడీ ఈ హోల్స్ లోపల ఆయిల్ వేసేసుకున్నాం కదా, తర్వాత మనకి ఇదిగోండి ఇటువైపున కూడా ఈ చౌకీని ఓపెన్ చేసుకొని దీంట్లో ఒక 2 డ్రాప్స్ వేసేసుకోవాలి. అదే విధంగా నార్మల్గా ఆయిల్ వేసుకోవడం కోసం ఎక్కడెక్కడైతే మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుందో ఆప్షన్ ఉన్న ప్రతి చోట కూడా జస్ట్ ఒక 2 చుక్కలు వేసేసుకుంటే సరిపోతుంది. మిషన్కి ఆయిల్ వేయడం అనేది మొత్తం మిషన్ హెడ్ని రిమూవ్ చేసి ప్యానెల్స్ ఓపెన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. చాలా మంది ఇక్కడ ఆయిల్ వేసేసుకొని క్లోజ్ చేస్తారు, అట్లా ఎప్పుడు కూడా చేయొద్దు. అదే విధంగా ఇదిగోండి మనకి ఇక్కడ దారం ఎక్కించుకునే ఇక్కడ చక్రాలు ఉంటాయి కదా, ఈ చక్రాలను ఓపెన్ చేసుకొని దీని మధ్యలో కూడా ఒక డ్రాప్ అనేది వేసేసుకోవాలి. ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి పాదాన్ని పైకి ఎత్తి ఒక చిన్న కాటన్ ముక్క తీసేసుకోండి. ఒక 4-5 ఫోల్డింగ్స్ వచ్చేలాగా కాటన్ పీస్ తీసేసుకొని ఈ కింద వైపుని ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఇదిగోండి పాదాన్ని దించి సూదిని అనేది కింద వైపునకి ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా మనం వర్క్ మొత్తం చేసుకున్న తర్వాత ఇలా ఆయిల్ వేసుకొని ఇలా పెట్టడం వల్ల ఈ ఆయిల్ ఏమన్నా కారింది ఉంటుంది కదా, ఈ క్లాత్ అనేది మొత్తం కూడా తీసేసుకుంటుంది. మళ్ళీ మనం మార్నింగ్ ఏదైనా క్లాత్ స్టిచ్ చేసుకునేటప్పుడు దానికి ఆయిల్ అంటుకోకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే చాలా మంది అడుగుతున్నారండి మా మిషన్కి చక్రం అనేది చాలా టైట్ వచ్చేస్తుంది ఫ్రీగా లేదు అని చెప్పి. అయితే మనం ఆయిల్ వేసుకునే ప్లేస్లో ఆయిల్ వేసుకుంటాం, కానీ గ్రీజ్ ఉన్న ప్లేస్లో కూడా మనం ఆయిల్ వేసినాం అనుకోండి అక్కడ ఏమవుతుందంటే చక్రం అనేది చాలా టైట్ అయిపోతుంది అనమాట. అప్పుడు మనం రిపేర్ షాప్కి తీసుకెళ్తే వాళ్ళు అక్కడ టైట్ అయిన ఆ గ్రీజ్ మొత్తం కూడా రిమూవ్ చేసి మళ్ళీ కొత్త గ్రీజ్ అనేది ఫిల్ చేసి ఇస్తారండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మిషన్కి నేను ఇందాకలా చూపించిన కదా గ్రీజ్ ఉన్న దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆయిల్ అనేది వేసుకోవద్దు. ఓకేనా, అదే విధంగా ఇప్పుడు మనకి ఈ మిషన్కి ఎలా ఆయిల్ వేసుకోవాలనేది చూసారు కదా, నెక్స్ట్ జిగ్జాగ్ మిషన్కి ఏ విధంగా ఆయిల్ వేసుకోవాలి అనేది చూద్దాం. ఇదిగోండి ఇప్పుడు ఈ జిగ్జాగ్ మిషన్ని కూడా మనం హెడ్ అనేది రిమూవ్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా సైడ్కి పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కింది భాగం మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. మనకి ఇక్కడ బాబిన్ బుట్టాని ఉంటుంది కదా, ఈ బుట్టాని అనేది తీసేసుకొని ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేసుకుందాం. ఇలా హెడ్ మొత్తం కూడా రిమూవ్ చేసుకొని ఇలా సైడ్కి పెట్టేసుకొని ఫస్ట్ ఈ కింద భాగం మొత్తం కూడా క్లీన్ చేసుకుందాం. మనకి ఇలా దారాలు అనేది తీసుకున్నప్పుడు చేత్తో తీయడం రాదు కదండి, ఇలా ఇరుక్కుపోయిన దారాలను చిన్న ట్రిక్తో రిమూవ్ చేసుకోవచ్చు, అది నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుందాం. ఇదిగోండి ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా అంతే, చక్రాన్ని ఒకసారి ఈ విధంగా తిప్పినాము అంటే ఎక్కడెక్కడ మూమెంట్ ఉందో చూసుకొని మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. అయితే ఈ జిగ్జాగ్ మిషన్ వరకు వచ్చేసరికి ఈ చక్రం తిరుగుతుంది కదండి బాబిన్ బుట్టాని పెట్టే ప్లేసు, ఇక్కడ మాత్రం ఆయిల్ అనేది వేసుకోవద్దు. ఎక్కడ వేసుకోవాలి అంటే ఈ బుట్టాని పైన ఒక్క చుక్క మాత్రమే ఇదిగోండి ఈ విధంగా వదిలేసుకొని ఒకసారి తిప్పేసుకోవాలి. ఓకేనా, అంతేగాని ఇక్కడ మాత్రం ఇదిగోండి ఈ బుట్టాని కింద వైపున మాత్రం ఆయిల్ అనేది వేయొద్దండి. ఎందుకంటే మీకు ఇక్కడ సిల్వర్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ సిల్వర్ బాక్స్ లో గ్రీజు ఫిల్ చేసి ఇస్తారనమాట. ఈ గ్రీజ్ ఉన్న దగ్గర ఆయిల్ వేసిరు అనుకోండి చక్రం అనేది టైట్ గా పట్టేస్తుంది. ఒకవేళ మీరు అట్లాంటి ప్రాబ్లం ఉంటే కనుక రిపేర్ షాప్ కి తీసుకెళ్ళండి, ఈ బాక్స్ ఓపెన్ చేసి ఈ గ్రీజ్ మొత్తం క్లీన్ చేసి కొత్త గ్రీజ్ అనేది ఫిల్ చేసి ఇస్తారు. ఈ గ్రీజ్ ఉన్న చోట్ల మాత్రం ఆయిల్ అనేది వేసుకోవద్దు. ఓకేనా, జస్ట్ ఈ విధంగా ఒక్క డ్రాప్ అనేది వేసుకున్నారు కదా, ఈ కింద వైపున కాకుండా టోటల్ కింద వైపున ఇది కూడా ఒక చుక్క అనేది వేసేసుకోవాలి. ఓకేనా, ఈ బాక్స్ లో మాత్రం ఎట్లాంటి పరిస్థితుల్లో వేయొద్దు. అంటే ఇక్కడ వేసినాము అంటే ఆటోమేటిక్ గా బాక్స్ లోకి వెళ్ళిపోతుంది అనమాట, అక్కడ ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు కింద వైపున మొత్తం కూడా మూమెంట్ ఉన్న చోట్ల వేసినాం కదా, హెడ్ పైకి పెట్టేసుకొని ఫ్రంట్ ప్యానల్ ఓపెన్ చేసుకొని క్లీన్ చేసుకుందాం. చాలా మందికి ఏంటంటే మిషన్ బాగానే ఉంది కదా అనుకుంటారండి, ఆయిల్ వేసుకోవడం అనేది రాదు.
ఈ మిషన్ కంపెనీ వాళ్ళు ఎక్కడెక్కడైతే హోల్స్ ఇస్తారో అక్కడ మాత్రమే ఆయిల్ వేస్తారు. అలా వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ మట్టుకు సౌండ్ అనేది వస్తూ ఉంటుంది. ఇలా ఓపెన్ చేసుకొని మనం ఆయిల్ వేసుకుంటే సౌండ్స్ అనేవి రాకుండా మిషన్ అనేది పట్టేసినట్టే లేకుండా ఫ్రీగా ఉంటుంది అనమాట. ఓకేనా, ఎక్కువ మట్టుకు రిపేర్స్ రాకుండా ఉంటుంది. ఇలా ప్యానెల్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీని లోపల కూడా క్లాత్ పెట్టేసుకొని నీట్గా క్లీన్ చేసుకుందాం. మనం మిషన్ని వాడినా వాడకున్నా వారానికి ఒకసారి ఆయిల్ అయితే వేసుకోవాలండి. అప్పుడే ఈ పార్ట్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా ఉంటాయి అన్నమాట. లేదంటే టైట్గా అయిపోతాయి. వీక్లీ ఒకసారి ఖచ్చితంగా వేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నాం కదా, ఇక్కడ కూడా అంతే. ఇలా చక్రాన్ని ఒక్కసారి తిప్పినాం అంటే లోపల మొత్తం కూడా మూమెంట్ ఉంటుంది. అయితే ఈ జిగ్జాగ్ మిషన్ వచ్చేసి నేను గేర్ మోడల్ తీసుకున్నానండి. పట్టి చైన్ సిస్టమ్ కాకుండా గేర్ మోడల్ అనేది తీసుకున్నాను. అందుకోసం ఇక్కడ మొత్తం కూడా గేర్లు ఉన్నాయి. చైన్ సిస్టమ్ ఉన్న దానికి ఇక్కడ నుంచి కింద ఒక పట్టి లాంటిది ఉంటుంది అనమాట. ఆ పట్టి పైన ఒక్క చుక్క ఆయిల్ కూడా వేయొద్దు. అలా ఆయిల్ వేసిరు అంటే పట్టి అనేది తెగిపోతుంది. మళ్ళీ పట్టి కొత్తది పెట్టించుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఆ పట్టి పైన ఒక్క చుక్క ఆయిల్ కూడా పడకుండా చూసుకోండి. ఈ మధ్య ఏంటంటే ఆ పట్టి మోడల్ కాకుండా ఇలా గేర్ మోడల్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. మార్కెట్లో కూడా ఇవే ఎక్కువ సేల్ అవుతున్నాయి. ఒకవేళ మీరు కొత్త మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇలా గేర్ సిస్టమ్ది తీసుకోండి. ఇప్పుడు ఇదిగోండి మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఆయిల్ అనేది వేసుకుందాం. ఈ గేర్ల సిస్టమ్ వల్ల ఏంటంటే ఎక్కువ రిపేర్స్ అనేవి రావన్నమాట మిషన్స్. ఎందుకంటే ఆ పట్టి ఉన్నదాన్ని పట్టి తెగిపోతూ ఉంటుంది, లూజ్ అవుతూ ఉంటుంది. ఇది గేర్ల సిస్టమ్ ఏంటంటే జస్ట్ గేర్స్ ఉంటాయి. ఇవి అరిగిపోకుండా ఎప్పటికప్పుడు ఆయిల్స్ వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువ అనేది రిపేర్స్ రాకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఈ విధంగా నీట్గా ఆయిల్ అనేది వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ ప్యానెల్ని క్లోజ్ చేసుకొని సైడ్ ప్యానెల్ ఓపెన్ చేసుకుందాం. ఇలా ఓపెన్ చేసుకొని ఈ ప్యానెల్ ఒకసారి క్లీన్ చేసుకుందాం. అదేవిధంగా ఈ పార్ట్స్ అన్ని కూడా క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకుందాం. ఏదండి క్లాత్తో ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, చక్రాన్ని ఈ విధంగా తిప్పినాము అంటే ఇక్కడ పార్ట్స్ అన్ని కూడా మూమెంట్ అవుతున్నాయి కదా, మూమెంట్ అయ్యే ప్రతి చోట కూడా ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా ఈ పాదం దగ్గర కూడా ఇలా బాగా ఆయిల్ అనేది వేయండి. కింది లోపల పండ్ల వరకు వెళ్ళిపోతుంది. ఈ పండ్ల గడ్డ దగ్గర కూడా చాలా ఫ్రీగా ఉంటుంది అనమాట. జిగ్జాగ్ మిషన్కి మాత్రం మీరు ఖచ్చితంగా ఆయిల్ మిస్ అవ్వద్దండి. ఎందుకంటే జిగ్జాగ్ మిషన్ అంటేనే చాలా మంది భయపడిపోతూ ఉంటారు రిపేర్స్ వస్తూ ఉంటాయని. ఆయిలింగ్ అనేది పర్ఫెక్ట్ వేసుకుంటే ఏ మిషన్స్ కూడా మ్యాక్సిమం రిపేర్స్ అనేవి రావండి. ఈ మిషన్ అయినా ఏదైనా సరే రెగ్యులర్గా ఏంటంటే మనం ఆయిలింగ్ అనేది పర్ఫెక్ట్ చేసుకోవాలి. కనీసం వారానికి ఒకసారన్నా వేసుకోవాలి, వాడినా వాడకున్నా. అట్లాంటప్పుడు మిషన్స్ పార్ట్స్ అన్నీ కూడా చాలా ఫ్రీగా ఉంటాయి. ఎక్కడ కూడా రిపేర్ అనేది రావు, స్ట్రక్ అయినట్టుగా రాకుండా ఫ్రీగా ఉంటుందన్నమాట. ఇలా చెక్ చేసుకొని మూమెంట్ ఉన్న ప్రతి చోట కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇదిగోండి ఒక్కసారి తిప్పితే ఈ విధంగా మూమెంట్స్ అన్ని పార్ట్స్ అన్ని కూడా ఈ విధంగా రావాలి. ఇదిగోండి ఇలా ఫ్రీగా రావాలన్నమాట. ఇలా ఫ్రీగా వస్తేనే మిషన్ అనేది చాలా స్మూత్ ఉన్నట్టు. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ సైడ్ కూడా మొత్తం ఆయిల్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ సైడ్ ప్యానల్ క్లోజ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ పై వైపు నుండి ఇదిగోండి ఇక్కడ ఓపెన్స్ ఉంటాయి కదా, ఓపెన్స్ ఉన్న ప్రతి చోట ఒక్కొక్క డ్రాప్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఏంటంటే కంపల్సరీగా వేసుకోవాలి ఇక్కడ కూడా. కాకపోతే మిషన్ మొత్తం హెడ్ రిమూవ్ చేసుకొని క్లీన్ చేసుకొని వేసుకుంటేనే ఇలా చాలా స్మూత్గా ఇదిగోండి మిషన్ అనేది రన్ అవుతుంది. ఓకేనా, అదేవిధంగా ఈ చక్రం తిరిగే దగ్గర కూడా ఇదిగోండి ఒక 2 చుక్కల ఆయిల్ అనేది వేసుకుంటే ఇక్కడ కూడా ఫ్రీ ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇదిగోండి మనకి ఇక్కడ దారం ఎక్కించుకుంటాం కదా, ఈ దారం ఎక్కించే ఈ చక్రాలని ఒక్కసారి ఇలా ఓపెన్ చేసి దీని లోపల కూడా 2 చుక్కల ఆయిల్ వేసుకోవాలి. ఏంటంటే మనకి ఇక్కడ దారం ఎక్కించినప్పుడు లింటు అట్లాంటివి ఉంటాయి కదా, అక్కడ స్టక్ అవ్వకుండా దారం అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు మనకేంటి జిగ్జాగ్ మిషన్కి కూడా నీట్గా రిపేర్స్ అనేది రాకుండా ఆయిల్ ఎలా వేసుకోవాలి అనేది చూసిరు కదా. ఇప్పుడు మనకి నార్మల్గా ఈ మధ్య చాలా మంది ఇండస్ట్రియల్ మిషన్స్ కొంటున్నారు కదా, ఇండస్ట్రియల్ మిషన్కి ఆయిలింగ్ అనేది మనం వేయాల్సిన పని లేదండి. అదేంటంటే మనకి ఆయిల్ ట్యాంకులో ఒక 1 లీటర్ ఆయిల్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మిగతా పార్ట్స్ అన్నిటి కూడా ఆ మిషన్ లోపల బత్తులు ఉంటాయి, అవే మూవ్ అనేది చేసుకుంటాయి. ఇప్పుడు అది కూడా ఆయిల్ చేంజ్ ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను చూడండి. ఇదిగోండి మనకు ఇండస్ట్రియల్ మిషన్కి ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడు ఇందాకల మిషన్స్ అన్నిటికీ క్లీన్ చేసుకొని ఆయిల్ వేసుకున్నాం కదా, దీనికి వచ్చేసి ఆయిల్ రిమూవ్ చేసుకున్న తర్వాత క్లీన్ చేసుకొని తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి. అయితే ఈ మిషన్కి ఆయిల్ వేసుకునేటప్పుడు ఆయిల్ చేంజ్ చేసుకునేటప్పుడు మాత్రం ఈ ప్లగ్ అనేది ఖచ్చితంగా అన్ప్లగ్ చేయండి. ఓకేనా, రిమూవ్ చేసుకున్న తర్వాతనే మనకి ఇక్కడ ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట ఈ మిషన్కి. తర్వాత వచ్చేసి హెడ్ని ఒకసారి పైకి తీసేసుకుందాం.
ఇదిగోండి మిషన్ లోపల ఈ ట్యాంక్ అనేది ఉంటుంది. ట్యాంక్‌లో ఆయిల్ వేస్తాం కదా! ఆయిల్ అనేది మనము కొన్నప్పుడు ఇదిగోండి ఈ విధంగా వాటర్ లాగా నీట్‌గా ఉంటదనమాట ఆయిల్. ఓకేనా? అయితే మనం వాడిన తర్వాత ఈ విధంగా బ్లాక్ అయిపోతదనమాట. ఈ బ్లాక్ అయినప్పుడు మనం చెక్ చేసుకొని ఆయిల్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఆయిల్ ఎలా రిమూవ్ చేసుకోవాలి అంటే, ఇప్పుడు ఇదిగోండి ఇక్కడున్న ఈ బాక్స్‌లో ఈ కార్నర్ దగ్గర ఒక స్క్రూ అనేది ఉంటుంది. ఈ స్క్రూని ఓపెన్ చేసినామంటే దీని కింద వైపు నుంచి ఆయిల్ అనేది మొత్తం కూడా బయటికొచ్చేస్తదనమాట. అయితే ఆయిల్ అంతా కూడా కింద పడిపోకుండా మనకి ఇదిగోండి ఇక్కడ చిన్న హోల్ అనేది ఉంటుంది కదా! ఈ హోల్ ఉన్న దగ్గర ఒక వాటర్ బాటిల్ అనేది పెట్టేసుకోండి. నార్మల్‌గా ఫ్రెష్‌గా ఉన్నది పెట్టుకోండి. ఎందుకంటే ఇప్పుడు తీసే ఆయిల్ అంతా కూడా మనం రెగ్యులర్‌గా మిషన్స్‌కి చిన్న చుక్కలు ఆయిల్ వేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. అందుకోసం ఇలా బాటిల్ పెట్టేసుకొని పైన స్క్రూని లూజ్ చేసుకుందాం. ఇదిగోండి ఇలా స్క్రూ రిమూవ్ చేసేసినామంటే మ్యాగ్నెట్ ఉంటదన్నమాట అక్కడ. మనకు మొత్తం కూడా ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. ఓకేనా? ఇదిగోండి మొత్తం మ్యాగ్నెట్ అన్నమాట. ఇది మనకు పట్టేసుకుంటుంది. కింద వాటర్ బాటిల్ పెట్టినాం కదా! ఆయిల్ మొత్తం కూడా బాటిల్ లోపలికి వచ్చేస్తుందన్నమాట. ఓకేనా? ఇది బాగా నల్లగా అయిపోతే మాత్రమే ఈ ఆయిల్ అనేది మనం వేస్ట్ చేసుకోవాలి. ఏంటంటే అంత బ్లాక్ అయ్యిందాక చూసుకోవద్దు. కొంచెం డార్క్ కలర్ వచ్చిందంటే రిమూవ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ మొత్తం. అయితే ఈ రిమూవ్ చేసుకున్న ఆయిల్ మనకు వేస్ట్ అవ్వదు. రెగ్యులర్‌గా యూజ్ చేసే మిషన్‌కి నార్మల్‌గా చుక్కలాగా ఆయిల్ వేసుకోవచ్చన్నమాట. ఈ ఇండస్ట్రియల్ మిషన్‌కి మాత్రం ఖచ్చితంగా ఇలా బ్లాక్ అయిన తర్వాత రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదిగోండి ఆయిల్ మొత్తం కూడా ఎళ్ళిపోయింది కదా! మళ్ళీ ఇక్కడ స్క్రూ అనేది టైట్ చేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా స్క్రూ టైట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు ఈ ట్యాంక్ మొత్తాన్ని కూడా మనం క్లాత్ అనేది తీసుకొని క్లీన్ చేసుకోవాలి. అదే విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు దారాలకు సంబంధించి చిన్న చిన్న ముక్కలు గానీ, లేదంటే దారాలది లింట్ అనేది ఈ బాక్స్‌లో వచ్చి చేరుతుందనమాట. ఇప్పుడు దీన్ని కూడా మనం క్లీన్‌గా చేసేసుకోవాలి. ఓకేనా? అంతకంటే ముందు ఇదిగోండి ఇప్పుడు మనకి మిషన్‌కి ఈ బాబిన్ ఉంది కదా! బాబిన్ బుట్ట అని పెట్టే ప్లేసు, ఈ ప్లేస్‌లో ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలి. అది ఏ విధంగా అనేది చూడండి. ఫస్ట్ అయితే ఇదిగోండి ఇలా ఒక చిన్న క్లాత్ తీసేసుకోండి. ఈ క్లాత్‌ని ఇదిగోండి స్టార్టింగ్‌ని ఈ విధంగా సన్నగా చేసేసుకోండి. ఓకేనా? ఇలా చేసుకున్న తర్వాత ఈ పైనుంచి ఇదిగోండి దీన్ని ఈ విధంగా కింది వైపునకి పెట్టేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇదిగోండి ఇలా పెట్టేసుకొని చిన్న స్క్రూ డ్రైవర్‌తో కిందకి నొక్కేసేయండి దీన్ని. మీకిప్పుడు దీని లోపల ఎంత డస్ట్ బయటకొస్తుందో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు. చాలామంది చెక్ చేసుకోరు. బొటిక్స్‌లో ఇలాగనే క్లీన్ చేస్తారండి ఇండస్ట్రియల్ మిషన్స్ అన్నీ గూడా. అందుకే అక్కడ రిపేర్స్ అనేది ఎక్కువ రావు. మనకు ఆ విషయాలన్నీ తెలవదు కదా! నార్మల్‌గా ఆయిల్ ఏసుకొని వదిలేసుకుంటాం. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా! ఈ చిన్న లింట్ అనేది ఇదిగోండి. ఈ విధంగా లింట్ అనేది కూడా లోపల వైపున ఉండిపోతుంది. మనం ఇది చెక్ చేసుకోం కదా! ఈ బాబిన్ బుట్టాని దగ్గర టైట్‌గా పట్టేస్తదనమాట మిషన్. అందుకోసం ఇలా క్లాత్ అనేది లోపల వైపు నుంచి పెట్టేసుకొని ఇలా చిన్న చిన్న వేస్టేజ్ లింటుని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఇలా ఒక్కసారి ఇదిగోండి ఈ విధంగా నీట్‌గా అన్నాము అంటే లోపల వైపున ఎక్కడైతే ఇదిగోండి చూస్తున్నారు కదా! మళ్ళీ కూడా వచ్చేసింది లోపల వైపు నుంచి. ఇలా మనం మూవ్‌మెంట్ చేసినామంటే ఇదిగోండి ఇలాంటి వేస్టేజ్ అంతా కూడా బయటకు వచ్చేస్తదనమాట. ఇది చాలా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలి. ఇదిగోండి ఇలా ఒక్కసారి క్లీన్ చేసేసుకున్నాము అంటే దీని లోపల ఏమైనా డస్ట్ ఉంటే ఇలా లింట్ ఉంటే మొత్తం కూడా బయటకు వచ్చేస్తదనమాట. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ట్యాంకు అదే విధంగా ఈ సైడ్ ట్యాంక్‌లో మొత్తం కూడా క్లీన్ చేసుకుందాం. అదే విధంగా ఈ పార్ట్స్ దగ్గర కూడా ఒకసారి క్లీన్ చేసుకుందాం. చూస్తున్నారు కదండీ! ఇదిగోండి బత్తులనేవి ఉంటాయన్నమాట. ఈ ట్యాంక్ లోపల మనం 1 లీటర్ ఆయిల్ వేస్తాం కదా! ఈ బత్తుల సాయంతోని లోపల వైపున ఎక్కడెక్కడైతే ఆయిల్ వెళ్ళాలో ఆ అన్ని ప్లేస్‌లలోకి ఆయిల్ అనేది వెళ్తుంది. మనం చుక్క వేయాల్సిన పని లేదు. జస్ట్ ఈ ట్యాంక్‌లో ఒక 1 లీటర్ పోస్తే సరిపోతుంది. ఇదిగోండి ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకుందాం. ఇదిగోండి చూస్తున్నారు కదా! ఎంత డస్ట్ వచ్చిందో. అంటే మనం రెగ్యులర్‌గా బట్టలు స్టిచ్ చేస్తా ఉంటాం కదా! ఇలాంటి లింట్ మొత్తం దీంట్లో జమ అయిపోతుందన్నమాట. ఇదంతా చాలా క్లీన్ చేసుకోవాలి. అదే విధంగా ఈ ట్యాంక్ లోపల ఆయిల్ ఉంది కదా! ఈ ఆయిల్ మొత్తం కూడా క్లీన్ చేసుకుందాం. మీకు కావాలంటే ఇంకొక క్లాత్ కూడా తీసుకోండి వేస్ట్ క్లాత్. మొత్తం కూడా చాలా నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లాత్ అయితే సరిపోలేదు. నేను ఇంకొక క్లాత్‌తోని క్లీన్ చేస్తాను. క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను మీకు. క్లీన్ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఈ విధంగా స్పంజీలు ఉంటాయన్నమాట. ఈ ట్యాంక్‌కి సరౌండింగ్ మొత్తం కూడా స్పంజెస్ ఉంటాయి సన్నవి. ఈ స్పంజెస్‌ని ఓపెన్ చేసుకొని వాటిని నీట్‌గా క్లీన్ చేసుకోవాలి. ఎక్కువ లాగొద్దు. ఎక్కువ లాగిండ్రంటే ఆ స్పంజ్ అనేది చినిగిపోతుందన్నమాట. ఈ స్పంజెస్ అన్నీ కూడా తీసేసుకొని నీట్‌గా క్లాత్‌తో ఈ డస్ట్ అంతా కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ట్యాంక్ అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఈ స్పంజీలన్నీ కూడా క్లీన్ చేసుకున్నాం కదా! యాజ్ ఇట్ ఈస్‌గా ఇవి ఎట్లున్నాయి అట్లా మొత్తం కూడా సరౌండింగ్ మొత్తానికి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా నీట్‌గా ట్యాంక్ మొత్తం కూడా క్లీన్ చేసుకొని ఈ స్పంజ్ మొత్తం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకునే కంటే ముందు మనకి ఇక్కడ స్క్రూ అనేది ఓపెన్ చేసుకున్నాగా ఇందాక ఈ స్క్రూని గట్టిగా పెట్టేసుకోవాలి. ఒకవేళ స్క్రూ కొంచెం లూజ్ ఉందనుకోండి ఆయిల్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. అదే విధంగా ఇక్కడ హై లో అని చెప్పేసి 2 సింబల్స్ ఉంటాయన్నమాట. మనం ఆయిల్ వచ్చేసి లో కంటే తగ్గించి పోసుకోవద్దు. అదే విధంగా హైకి మించి అనేది పోసుకోవద్దు అనమాట. ఈ లోకి హైకి మధ్యలోనే ఉంచుకోవాలి.
అయితే ఆయిల్ వచ్చి నేను ఇక్కడ 1 లీటర్ తీసుకున్నానండి. ఆడి కంపెనీ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ. అయితే మనం ఆడి కంపెనీ తీసుకోవచ్చు, లేదు అంటే జూకీ బ్రాండ్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. నేనైతే రెగ్యులర్గా ఆడి కంపెనీది లేదంటే జూకీ బ్రాండ్దే తీసుకుంటానండి. ఎందుకంటే తొందరగా ఈ ఆయిల్ అనేది బ్లాక్ అవ్వదు. అదే విధంగా మనకి ఇక్కడ ఆ మిషన్ అనేది చాలా స్మూత్గా స్టిచ్చింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా, మీకు వీలైతే జూకీ బ్రాండ్ తీసుకోండి, లేదంటే ఆడి బ్రాండ్ తీసుకోండి. అయితే ఇప్పుడైతే ఆయిల్ మొత్తం కూడా మనం పోసేసుకోవాలి. అయితే మీకు ఇక్కడ మార్క్ అనేది కనిపిస్తుంది కదా, లో అండ్ హై అని చెప్పి. సో మనకి ఆయిల్ పోసుకునేటప్పుడు దాదాపు ఒక హాఫ్ లీటర్ అయితే సరిపోతుందండి. మనకి ఇక్కడ లోకి తగ్గించి కానీ హైకి మించి కానీ పోసుకోవద్దు. ఈ లోకి హైకి మధ్యలోనే ఉండేలాగా చూసుకోవాలి. ఓకేనా, దాదాపు ఒక హాఫ్ లీటర్ అయితే పడుతుంది. మిగతా హాఫ్ లీటర్ వచ్చేసి మనకు ఈ ఆయిల్ అంతా కూడా బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ మనం వాడుకోవచ్చు. నేనైతే 1 లీటర్ తీసుకొస్తానండి ఎప్పుడు వెళ్ళినా కూడా. ఇదిగోండి, ఇప్పుడు నేను ఈ రెండింటికి మధ్యలో వచ్చేలాగా నేను ఆయిల్ అయితే పోసేసిన. ఓకేనా, ఎటు పోతే హైకి మించి పోసుకోవద్దు, అదేవిధంగా లోకి తగ్గించి పోసుకోవద్దు అనమాట. ఇదిగోండి, ఇలా ఆయిల్ మొత్తం వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ బాబిన్ బుట్ట అని ఉంటుంది కదా, ఈ బుట్టాని లోపల చిన్న దారాలు అనేది ఇరుక్కుపోయి ఉంటాయి. ఇదిగోండి మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మనకు చేత్తో తీయడం రాదు. ఇట్లాంటి చిన్న పిన్ను తీసేసుకొని ఇదిగోండి ఈ విధంగా కొంచెం లాగినామంటే ఈ వేస్టేజ్ అంతా ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా, ఇలా మొత్తం ఈ వేస్టేజ్ని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఒక 2 చుక్కల ఆయిల్ అనేది వేసుకోవాలండి. ఈ బుట్టాని దగ్గర ఒక చుక్క, ఈ మధ్యలో మూమెంట్ ఉంది కదా, ఈ మూమెంట్ ఉన్న గ్యాప్లో కూడా ఒక చుక్క వేసుకోవాలి. ఏంటంటే ఈ ప్లేస్లో మొత్తం కూడా బత్తులు ఉంటాయి, ఆయిల్ మొత్తం కూడా పైకి తీసుకెళ్తాయి లోపల వైపునకి. ఇక్కడ మనకు బత్తులు ఉండవు కాబట్టి మాన్యువల్గా మనం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఓకేనా, జస్ట్ ఒక్క చుక్క వేసుకుంటే సరిపోతుంది, 1 లేదా 2 చుక్కలు. ఇదిగోండి ఇక్కడ అదేవిధంగా ఈ మూమెంట్ ఉన్న దగ్గర కూడా ఒక్క చుక్క వేసేసుకోవాలి. ఓకేనా, ఈ మిగతా ప్లేస్లో మొత్తం కూడా బత్తుల సాయంతో ఆయిల్ అనేది పోతుంది అనమాట. జస్ట్ ఇక్కడ మాత్రం వేసేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు నార్మల్గా ఈ హెడ్ని మాన్యువల్గా ఎట్లుంది అట్లా పెట్టేసుకుందాం. అయితే చాలా మందికి ఏంటంటే మిషన్స్ అనేది ఇలా పెద్ద సైజు మిషన్ కాకుండా చిన్న సైజు మిషన్స్ ఎక్కువ మట్టుకు రిపేర్స్ వస్తాయి. చక్రం అనేది చాలా పట్టేసినట్టుగా గట్టి ఉంటుందండి. ఎంత ఆయిల్ వేసినా కూడా గట్టిగా టైట్గా ఉంటుంది. అలా టైట్గా లేకుండా ఉండాలి అంటే చిన్న ట్రిక్ చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇదిగోండి, చక్రం అనేది టైట్గా పట్టేస్తుంది అంటే ఈ మూమెంట్లో ఇప్పుడు మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తాను. ఈ సన్నటి గ్యాప్లో చిన్న దారం ముక్కలు అనేది ఇరుక్కుపోయి ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, దీని లోపల సన్న దారం ముక్కలు ఇరుక్కుపోయి ఉంటాయి. అది మనం చేత్తో తీయడం కూడా చాలా కష్టం అవుతుంది, ఇలాంటి పిన్నుతో తీయడం కూడా చాలా కష్టం అవుతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ కానీ టైట్ అయ్యింది అనుకోండి, చక్రం ఏమాత్రం మూమెంట్ అనేది ఫ్రీగా ఉండదు, చాలా టైట్గా ఉంటుంది. అందుకోసం ఇక్కడ దారాన్ని ఎలా రిమూవ్ చేయాలి అంటే నార్మల్గా ఒక చిన్న మ్యాచ్ బాక్స్ అనేది తీసేసుకోండి. ఈ మ్యాచ్ బాక్స్తో ఇదిగోండి చిన్నగా అగ్గి వెలిగించి ఈ మూమెంట్ ఉన్న ఈ చిన్న ప్లేస్లో మనం అగ్గిని అనేది పెట్టాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు నాకైతే ఇక్కడ ఫ్రీగానే ఉంది, ఒక్కొక్కసారి నాకు కూడా ఇక్కడ ఇరుక్కుపోతుంది అనమాట. అట్లాంటప్పుడు నేను ఇలాగే చేస్తాను. మ్యాచ్ బాక్స్తో ఇదిగోండి ఇలా వెలిగించి ఈ గ్యాప్ ఉంది కదా, గ్యాప్ ఉన్న దగ్గర ఇదిగోండి అగ్గిని అనేది ఈ విధంగా పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ చక్రాన్ని ఒకసారి ఈ విధంగా తిప్పాలి. ఇలా తిప్పడం వల్ల ఆ మధ్యలో గ్యాప్లో ఏవైనా దారం ముక్కలు ఉంటే ఆ దారం ముక్కలు మొత్తం కూడా కాలిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఇలా రిమూవ్ చేయాలన్నమాట. ఇది ఎప్పుడు మనం క్లీన్ చేసుకునేటప్పుడే ఇలా చేసి తర్వాత మనం ఆయిల్ అనేది వేసుకోవాలన్నమాట. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసి చక్రం చాలా ఫ్రీగా తిరిగిపోతుంది అనమాట. అయితే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ అనేవి బొటిక్స్లో యూజ్ చేస్తారు. అదేవిధంగా బాగా రెగ్యులర్గా టైలర్ షాప్స్లో ఎక్కువ గిరాకు ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళు కూడా ఇక్కడ ఈ ట్రిక్స్ అనేది యూజ్ చేస్తారండి. అయితే పిన్ను సాయంతో తీయడం కూడా ఈ లోపల ఉన్న దారాలు చాలా కష్టం అవుతుంది. ఇలా మీరు అప్పుడప్పుడు అగ్గిపుల్లో వెలిగించి దీని లోపల ఉన్న దారాలను కాల్చేయండి. కాల్చేయడం వల్ల మనకి ఇక్కడ ఇదిగోండి ఫ్రీగా తిరుగుతుంది, చక్రం పట్టేయకుండా ఉంటుంది అనమాట. ఓకేనా, సో మిషన్స్ అనేది చాలా ఈజీగా ఆయిల్ ఎలా వేసుకోవాలో చూసిరా ఫ్రెండ్స్. సో మిషన్స్కి నేను రెగ్యులర్గా ఇలాగే ఆయిల్ వేస్తాను. దారాలను రిమూవ్ చేయని చోట్ల నేను ఈ ట్రిక్స్ యూజ్ చేసుకొని దారాలు అనేది రిమూవ్ చేసుకుంటూ నీట్గా క్లీన్గా ఉంచుకుంటానండి. సో ఇలా చేయడం వల్లే నా మిషన్స్ అనేది మాక్సిమం ఎక్కువ రిపేర్స్ అనేవి రావు. అయితే నేను ఏ విధంగా అయితే ట్రిక్స్ యూజ్ చేసుకొని ఈ మిషన్స్ నీట్గా ఉంచుకున్నానో మీరు కూడా ఇదే విధంగా ఆయిల్ వేసుకుంటూ ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని మిషన్స్ నీట్గా ఉంచుకున్నారు అంటే ఈ మిషన్స్ అనేది ఎక్కువ రిపేర్స్ రావు. అదేవిధంగా సౌండ్ రాకుండా స్ట్రక్ అవ్వకుండా చాలా ఫ్రీ ఉంటాయి అన్నమాట. ఇలా నీట్గా ఉంచుకున్నామంటే మిషన్ కుట్టు కూడా చాలా సాఫ్ట్గా పడుతుంది. మనం కుట్టే క్లాత్స్ అన్ని కూడా ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే ఈ టిక్స్ అన్ని కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి అనుకుంటున్నారు ఫ్రెండ్స్. సో ఈ వీడియో నచ్చిందంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే మన వేద టైలర్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.